తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అందరం కలిస్తేనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం ఎంతైనా అవసరమని భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ మేనేజర్ ఆర్ మురళీరెడ్డి, రైల్వే డిఆర్డీ ఇంజనీర్ వి మోహన్ అన్నారు. మున్సిపల్ రైల్వే శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా జంక్షన్ రైల్వే స్టేషన్ ఆవరణలో క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభ్రతపై ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలని అన్నారు. పారిశుద్ధ్యం, స్వచ్ఛతలో అధికారులు, ప్రజలు భాగస్వామ్యాలుగా ఉండాలని అన్నారు. శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశం అని అన్నారు. రైల్వే ఇంజనీర్ సిహెచ్ చక్రవర్తి ఆనంద్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ని ప్రతి ఇంటి పరిసరాల్లో వాడకుండా చూడాలని, ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేయాలని కోరారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, కార్యక్రమ నిర్వాహకులు చెరుకోట రంగశైలి మాట్లాడుతూ ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ముఖ్య లక్ష్యమని, ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని అన్నారు. అనంతరం చీపుర్లు పట్టుకుని రైల్వే స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. క్లీన్ స్వీప్ అనేటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. దేశంలోనే ఇది ఆదర్శంగా తీసుకోవడానికి ప్రవేశపెట్టారు. ఇది 1 నెల ప్రోగ్రాము. దానిలో భాగంగా మేము గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా సమన్వయం చేసుకొని ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం పెట్టాం. నిన్న ఆర్టీసీ డిపోలో, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి జంక్షన్ రైల్వే స్టేషన్లో భీమవరంలో తీసుకొని వారందరి సిబ్బందితోటి ఈ ప్రాంగణం అంతా శుభ్రం చేసి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మన యొక్క భీమవరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మన ఇంటితో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రత చేసిన బాధ్యత మనందరమే ఉంది. కేవలం మన ఇంట్లో బాగు చేసిన పక్క వాళ్ళు చేసేది చేస్తారనేది జరుగుతున్న పరిణామంలో చాలా దారుణంగా జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని, క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని మరి 4 రోజుల పాటు చేసే కార్యక్రమం ఇక్కడ భీమవరం పట్టణంలో అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు మున్సిపల్ శాఖ వాళ్ళు. మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు ఇద్దరు కలిసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక మంచి డెడికేటెడ్ సర్వీస్ చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని పరిశుభ్రత మీద అద్భుతమైన కార్యక్రమాలు ప్రతి వార్డులో కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో మరి కేంద్ర ప్రభుత్వ శాఖ అయినటువంటి రైల్వేలో ఇవాళ జంక్షన్ స్టేషన్లో మురళీ గారు, IOW గారు వీళ్ళంతా కలిసి ఇక్కడ వారి సమక్షంలో మొత్తం వర్కర్స్, రైల్వేలో ఉన్న వర్కర్స్ అంతా వచ్చి ఇక్కడ మొత్తం స్టేషన్ అంతా శుభ్రం చేసి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేశారు. మరి ప్రత్యేకించి రైల్వే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పురపాలక సంఘం అధికారి శ్రీ రామచంద్రారెడ్డి గారు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రాంబాబు గారు వీళ్ళంతా కూడా ఎవ్రీడే పొద్దున్న 4 గంటల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో నిర్వహిస్తూ చెత్తను పోగు చేసి దాన్ని పరిశుభ్రం చేసి ట్రాక్టర్ల మీద తరలిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింతగా పటిష్టపరిచేందుకు సమైక్య కృషి చేస్తున్నామని పలువురు వక్తలు అన్నారు. ఉండి మండలంలోని ఆరేడు, చెరుకువాడ గ్రామాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు పొత్తూరి ప్రసాదరాజు, ఇరింకి బుజ్జిల అధ్యక్షతన టీడీపీ మహానాడు సభలో బుధవారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు నాయకత్వంలో జరిగిన ఈ సభలో శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ వర్మ పాల్గొని నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించుకోవడం శుభపరిణామని అన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్ఈడీ స్క్రీన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధుల ప్రసంగాలను పార్టీ కేడర్ వీక్షించారు. సభలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సభలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు పిప్పిరిశెట్టి పోలీశ్వరరావు, ఉంగరాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కళ్లేపల్లి సతీష్ రాజు, ఉపాధ్యక్షుడు ఎర్ర చిట్టిబాబు, ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతన సాయిలచ్చిరాజు, ఎంసీ చైర్మన్ కల్దిండి శ్రీనివాసరాజు, తోట రాము, లోకం సుబ్బారావు, బండారు రాఘవులు, యశోద కృష్ణయ్య, గొట్టం బాబి, వేగేసిన సత్యనారాయణరాజు, కనెగంటి రూత్కళ, నీటి సంఘం అధ్యక్షుడు ఎర్ర వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మహానాడు కార్యక్రమం సందర్భంగా మన ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు అబ్బాయి భరతబాబు గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ క్లస్టర్ లో 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలు కూడా క్లస్టర్ ఇన్ఛార్జి కొత్తూరి ప్రసాద్ బాబు గారు ఆధ్వర్యంలో, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులతో ఈ రోజు మహానాడు అద్భుతంగా 6 గ్రామంలో జరుగుతుంది. దానికి భరతబాబు రావడం మా అందరికీ సంతోషం. అలాగే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ గ్రామంలో ఈ రఘురామకృష్ణరాజు గారు చేసిన అభివృద్ధి ఈ గ్రామంలో చాలా వరకు ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఒక మార్క్ అనేది ఏర్పడింది. ఈ పార్టీకి మంచి పేరు రావడం జరిగింది. అలాగే 6 2 దేవస్థానాలకి 1,40,00,000 రూపాయలు పనులు
అతి త్వరగా పూర్తి చేసి ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది. అలాగే 5 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టీకి అండదండలుగా ఉండి రాజుగారు రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధి చేయడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే ఈ మహానాడు ఈ ఆరేడు గ్రామంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకివీడు దత్తక్షేత్రం ఆధ్వర్యంలో కైలాస నిలయంలో యాచకులకు భోజనం పొట్లాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ స్వామీజీ జన్మదినాన్ని పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రాలు యాచకులకు భోజనం ఏర్పాట్లతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు నేరేళ్ల రామచంచయ్య, కాకర్ల రాజరాజేశ్వరి, ఎండి అహ్మద్, రాజశేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పీఠాధీశ్వరులు నాద బ్రహ్మ, యోగ బ్రహ్మ, మానస బ్రహ్మ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దివ్య శరణానువిందములు శతసహస్ర కోటి నమస్కారాలు చేసుకుంటూ, అలాగే మా దత్తపేట ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజ్ఞానంద తీర్థ స్వామి వారికి శతకోటి నమస్కారాలు చేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కైలాస నిలయం, కైలాస భవనం మా స్వామీజీ వారి గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి 84వ పుట్టు పండుగ వేడుకలు మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ దత్తపీఠంలో అపురూపంగా జరుగుతున్నాయి. ఆకివీడు దత్తక్షేత్ర పక్షాన ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కైలాస నిలయం దీని గురించి ఒక మాట చెప్పాలంటే 16 సంవత్సరాల మట్టి ఈ కార్యక్రమం అన్నదాన వితరణ యాచకులకి, లేని వారికి, సన్యాసులకి ఇట్లా ఎక్కడి నుంచో ప్రతి బుధవారం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నెత్తి మీద పెట్టుకుని బాధ్యతగా నిర్వర్తిస్తున్న ఈ యొక్క యాజమాన్యం స్నేహితులు గౌరవనీయులు నేరేళ్ల రామచంద్రయ్య గారు కానీ, రంగారెడ్డి గారు కానీ, సత్యనారాయణ కానీ, అలాగే సత్యనారాయణ గారు, ముస్లిం సోదరులు, రిటైర్డ్ హెచ్ఎం శ్రీమతి రాజేశ్వరి దేవి గారు కానీ, మరి ఇట్లాగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు స్వామీజీ వారి పేరు చెప్పి వారి పేరు మీదుగా వారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఎంతో కొంత మనం కూడా వృతాభక్తిగా వీడికి చంద్రుకో నూనెపోగుగా చేద్దామని ఒక సంకల్పంలో భాగంగా యాజమాన్యాన్ని సంప్రదించాం. చేసుకోమని చెప్పారు. ఏ కాదు ఎప్పుడూ చేసుకోమన్నారు. ఆకివీడు కానీ చుట్టుపక్కల్లో ఎక్కడైనా ఏదైనా ఒక కెలామిటీ, ఏదైనా ఒకటి చనిపోతే 5 నిమిషాల్లో అక్కడికి వ్యాన్ వస్తుంది, క్యారీ వ్యాన్, బాక్స్ వస్తుంది, ఐస్ బాక్స్. ఒకవేళ దూరం నుంచి బంధువులు రావాల్సి వచ్చినా, పిల్లలు రావాల్సి వచ్చినా, మరి అర్ధరాత్రి అపరాత్రి లేదు. చెంచయ్య గారు కానీ, కృష్ణ కానీ, రంగారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా విసుక్కోకుండా, కసురుకోకుండా, సెంటిమెంట్ ఫీల్ అవ్వకుండా చేయడం అనేది చాలా గొప్పదైన విషయం. మానవ సేవే మాధవ సేవ. గరికపాటి నరసింహరావు చెప్పినట్టు శుభ కార్యక్రమాలకి మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అది పెద్ద ఆగదు కార్యక్రమం. కానీ ఇటువంటి కార్యక్రమానికి వాళ్ళకి పిల్లలు ఉండరు, పెద్దగా బంధుగణం ఉండదు, అత్యగల్లో ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ శవం అక్కడ ఉంచనివ్వరు. వెంటనే మానవతా ధర్మం కూడా లేకుండా వాళ్ళని ముందు తీసుకెళ్ళిపోయి వేరే చోట పెట్టుకోండి అంటారు. అటువంటి సందర్భాల్లో ఆకివీడులో చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఉన్నది ఏకైక రక్షణ ఒక సంస్థ ఉందంటే అది ఈ యొక్క సేవా సమితి, కైలాస నిలయం సేవా సమితి. ఇక్కడ వచ్చేప్పటికి కార్యక్రమం 11 రోజులు కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక్కడే గోదానం చేసుకోవచ్చు. ఇక్కడే బరియల్ గ్రౌండ్ ఉంది. అన్ని కార్యక్రమాలకు చేసినందుకు స్నానాలకి అన్నిటికి సదుపాయం. ఇక్కడే 10 రోజులు ఉండి కార్యక్రమాలు చేసుకున్నారు. యావత్ కమ్యూనిటీ, శాఖా భేదం లేదు, క్యాస్ట్ భేదం లేదు, అందరూ కూడా ఇళ్ళు ఉండి కూడా ఇక్కడ చేసుకుంటున్నారు. అంటే అంత సదుపాయం కలగజేస్తున్నారు. పోనీ రుసుము వసూలు చేస్తున్నారా పెద్ద ఎత్తున అంటే అది కూడా ఏమీ లేదు. నామినల్ గా ఏదో ఆ మెయింటెనెన్స్ డ్రైవర్కి వాటికి అవ్వాలి, ఆ బాక్స్ తీసుకురావాలి కనుక ఏదో నామినల్ గా చేస్తున్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు దత్తపీఠ క్షేత్ర ఆకివీడు పక్షాన. అలాగే స్వామీజీ వారి తరఫున కూడా ఇవాళ మా స్వామీజీ వారికి తెలియపరిచాను. చాలా సంతోషించారు. ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళే నాకు ఇష్టం అని చెప్పారు. మీకు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇతోధికంగా మన శ్రమ మీకు సపోర్ట్ చేయాలి. యావత్ గ్రామం ఏదో అక్కర్లేని చిన్న కంప్లైంట్లు పెట్టడం అలా కాదు. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, డిస్ట్రిక్ట్ యాజమాన్యం పూర్వం నుంచి కూడా సపోర్ట్ గానే ఉంది. లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లోకల్ పాలిటిక్స్ కానీ అందరూ కూడా మీకు సపోర్ట్ గా ఉన్నారు కనుక ఇది జయప్రదంగా ఇన్నాళ్ళు మట్టి కొనసాగుతోందని పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క జన్మదిన సందర్భంగా మీ అందరూ కూడా చాలా 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 అదృష్టవంతులు. స్వామీజీ వేడుకలు తిరుగుతుంటే మేమందరము ఆశ్రమానికి వెళ్దామా, దేవాలయానికి వెళ్దామని అక్కడికి మేము వెళ్తాం. కానీ సాక్షాత్తు
ఆ పరమేశ్వరుడు అయినటువంటి స్వామీజీ వారే మీ ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి అన్నదాన కార్యక్రమాన్ని మీకు ఇస్తున్నారంటే ఇంతకంటే భగవంతుని యొక్క ఆశీర్వదింపు ప్రత్యక్షంగా ఎక్కడా కూడా మనకు కనపడం. అటువంటి అవకాశం మీరందరూ పొందినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కైలాసనిలయం కట్టి 16 సంవత్సరాల పైన అయింది. దీనికి కొన్ని సమస్యలు ఉన్నా మరి స్వామీజీ ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చెంచయ్య గారు ప్రతి సమస్య కూడా ఆయనే చూసుకుంటారు. అందుకే ఆయన చెప్పారు 700 సంవత్సరాల పాటు నేను మీతో ఉంటాను రా, మీరు అందరూ కూడా మీ కర్మ ఏమి అనుకోవద్దు, మీ పిల్లలకి దత్తాజీ అని చెప్పండి, తాతాజీ అని చెప్పండి, స్వామీజీ అని చెప్పండి, మరి దేవుణ్ణి కొలవమనండి, భగవద్గీత చదవమనండి. దేవుణ్ణి స్మరణ చేస్తే మీ కర్మల్ని మీకు రక్షగా నేను ఉంటానని చెప్పారు. కాబట్టి సాక్షాత్ భగవంతుడే మన కైలాస నిలయానికి వచ్చినందుకు మీరందరూ కూడా చేతులెత్తి 2 చేతులు జోడించి ఆయనకి పాదాభివందనం చేయాలనుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ట్రస్టీ వారికి నా నమస్కారం. ఉండి మండలం కోలమరు గ్రామంలోని సంతాన గోపాల స్వామి ఆలయంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి లక్ష తులసి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మంతెన రామరాజు, ఆలయ చైర్మన్ నంబూరి బదరీ నారాయణరాజు, సభ్యులు నంబూరి శ్రీనివాసరాజు, రుద్రరాజు, అప్పలరాజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో పీటలపై పెదపూడి లక్ష్మీ నరసింహ ఆచార్యులు, శ్రీవాణీదేవి దంపతులు కూర్చున్నారు. వాడపల్లి మాధవాచార్యులు బ్రహ్మత్వంలో ఇతర వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. యజ్ఞాలు, యాగాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించారు. అనంతరం లక్ష తులసి దళ పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతి కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తులసి దళ పూజ అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సత్యనారాయణరాజు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. आगस्य परमादेव प्रचय तुलसी प्रिय उच्चतावाहंचल तुलसीमावाहयामि वृंदामावाहयामि शुभप्रदामावाहयामि पुष्पंचल धर्मदेवमयी देवी सर्वदा वित्तवल्लभे देवी तन्मयं दिव्यं ग्रहाणात्मुच्यते नवरत्नके గ్రామంలో 150 సంవత్సరాల క్రితంగానే సనాతనమైనటువంటి స్వామి ఆవిర్భవించినటువంటి శ్రీ సంతాన గోపాల స్వామి వారి ఆలయంలో విశేషమైనటువంటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెదపూడి లక్ష్మీ నరసింహాచార్యులు గారి సంకల్పం మేరకు భక్తజనుల యొక్క సహాయ సహకారములతో ఈ రోజున స్వామివారికి సంకల్పించబడినటువంటి లక్ష తులసీ దళాలతోటి అర్చనా పూజా కార్యక్రమం విశేషంగా జరపబడుతున్నటువంటిది. ముందస్తుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన కార్యక్రమం, స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాలతోటి అభిషేక కార్యక్రమం, కుంభ పూజా కార్యక్రమం, అలాగే తులసి ఆరాధన, అలాగే ప్రధాన హోమ కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకోవడానికే విశేషమైనటువంటి మనకి కర్ర రాపాడింపు ద్వారా ఉత్పన్నమైన పవిత్రమైనటువంటి అగ్నిమదనము ద్వారా, ఆ పవిత్రమైన అగ్నిహోత్రం ద్వారా స్వామివారికి ప్రధాన హవిర్భాగాలన్నీ కూడా అందించడానికి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం, అలాగే సకల సౌభాగ్యములు కలగాలని స్వామివారికి కుంకుమ పూజా కార్యక్రమం, ప్రధాన హోమ కార్యక్రమాలు, అలాగే శాంతికర కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున స్వామివారి కైంకర్యంగా సమర్పణ చేయబడుతున్నటువంటిది. ఇది లోక కళ్యాణార్థమే చేయబడేటువంటి స్వామివారికి విశేషమైనటువంటి అర్చన. అలాగే అధిక జ్యేష్ఠ మాసంలో, జ్యేష్ఠ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం అని మనకి వేదంలో చెప్పబడుతున్నటువంటిది. అటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో స్వామివారికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని
జరిగేటువంటి లక్ష తులసి పూజా కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా స్వామివారి అనుగ్రహ ప్రసాదంగా మీకు అందరికి కూడా స్వామివారి విశేషమైన ఆశీర్వచన కార్యక్రమం తెలియజేస్తూ మహిళలను చైతన్యపరిచేందుకు వారి విద్యకు కందుకూరి వీరేశలింగం పంతులు కృషి చేశారని ప్రజాస్వామిక ప్రగతిశీల భారతావనికి పునాదులు వేసిన మహనీయులు జవహర్లాల్ నెహ్రూ అని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో బుధవారం సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జావాది శ్రీనివాస్, రచయిత కలికోట్ల గోపాల శర్మ మాట్లాడుతూ వితంతు వివాహాల కోసం ఎన్నో కలుపు మొక్కలను ఏరిపారేసిన గొప్ప సైనికుడు కందుకూరి వీరేశలింగం అని కొనియాడారు. శ్రీ మావుళ్ళమ్మ దేవస్థాన ట్రస్ట్ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎస్ సత్యనారాయణరాజు, ఎన్సీసీ మేజర్ ఏ వీరయ్య, తెలుగు పండితులు డిఆర్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చునని, పరిపాలనా అధ్యక్షులుగా దూరదృష్టితో దేశాభివృద్ధికి ప్రణాళికలు అందించిన మార్గదర్శి నెహ్రూ అని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సాంఘిక రుగ్మతలు రూపుమాపారని, మహిళా విద్యకు ఎనలేని సేవ చేశారని, మూఢనమ్మకాలను ప్రతిఘటించారని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేసిన సంస్థల నిర్మాత నెహ్రూ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్కే చాన్ బాషా, పి అమూల్యరావు, గంటా సుందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంస్కర్త గజెట్ తిక్కనగా బిరుదు పొందినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు వర్ధంతి ఈరోజు. ఆయన ఎన్నో కార్యక్రమాలు, సాహిత్య రచనల్లో ఎన్నో ప్రక్రియల్లో ఆయన ఆద్యుడిగా వెలుగొందారు. తొలి నాటక ప్రదర్శన, తొలి స్వీయ చరిత్ర, తొలి ఆత్మకథ, ప్రహసనాలు, అలాగే అభిజ్ఞాన శాకుంతలను తెలుగులోకి అనువదించారు. పంచతంత్రుల కథల్లోని విగ్రహం సంధ్య విగ్రహాన్ని కావటం, అలాగే హితగాడిని సమాజం స్థాపించారు. అలాగే పత్రిక వివేకవర్ధని పత్రిక స్థాపించారు. మొదటిసారిగా విధవా వివాహాలు కూడా మొదటిసారిగా జరిపించడం జరిగింది. అలాగే సహపాఠశాల విద్యార్థులు కో ఎడ్యుకేషన్ పాఠశాలని డిస్ట్రిక్ట్ హై స్కూల్ అనే పేరుతో రాజమండ్రిలో స్థాపించడం, ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి మహనీయుల్ని ఇవాళ తలుచుకోవాలి యువతరం అనే ఉద్దేశంతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వైజ్ఞానికుడు, నాటక మొట్టమొదటి ప్రదర్శకులు కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి సందర్భంగా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వెంకటరామ టాకీస్ ప్రాంగణంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. కందుకూరి వీరేశలింగం గారు ఆనాడు ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి ఎన్నో విధాలుగా కృషి చేసిన వ్యక్తి. ఆయన జన్మదినం ఏప్రిల్ 16న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలుగు నాటక రంగ దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. వారికి చిన్న కవిత రూపంలో నేను నివాళులు అర్పించుకుంటున్నాను. సమాజంలో చీకట్లను చీల్చి నవయుగ వెలుగులు నింపిన మహోన్నత విప్లవమూర్తి కందుకూరి వీరేశలింగం గారు. యుగకర్తకు అక్షర నివాళి. తెలుగు నేలపై అజ్ఞానపు చీకట్లు మూసిన వేళ జ్ఞానదీపమై వెలిగిన క్రాంతి రేఖవు నీవు. ఆచారాల పేరిట అబలను బలి చేసే సమాజాన మంగళసూత్రానికి నవజీవనం పోసిన తండ్రివి నీవు. కలం పట్టి కవితలతో సమాజాన్ని మేల్కొల్పి నవయుగ వైతాళికుడిగా చరిత్రలో నిలిచావు. సతీ సంగమనపు చితిమంటలను ఆర్పి స్త్రీ జన విముక్తికై పోరాడిన వీరుడవు నీవు. మూఢనమ్మకాల గోడలను బద్దలకొట్టి సంఘ సంస్కరణకు దిక్సూచిగా మారావు. తెలుగు జాతి గుండెల్లో చిరస్మరణీయుడివై అక్షర రూపంలో నిత్యం జీవించేవు. మన భారతదేశ తొలి ప్రధానమంత్రి నవంబర్ 14వ తేదీన ఆయన జన్మదినం అయితే, మే 27వ తేదీ వారి వర్ధంతిని జరుపుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. పంచవర్ష ప్రణాళికలని, బహుళార్థ సాధక ప్రాజెక్టుని నిర్మించి మన దేశాన్ని సుసంపన్నం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి కూడా ఆయన గజ్జె తిక్కనగా, సంఘ సంస్కృతిగా దక్షిణ భారతదేశంలో రాజా రామ్మోహన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని నడిపిస్తూ ఆ రోజుల్లో సంఘ సంస్కరణకు పూనుకుని ఎంతో కృషి చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఆయన చిన్నారి యొక్క చాచా నెహ్రూగా కూడా మరి కీర్తించబడినటువంటి వ్యక్తి. స్వతంత్ర సంగ్రామంలో కానీ, భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వారు ఈ దేశ ప్రజలకు ఎంతో సేవాభావంతో మరి వారు చేసినటువంటి సేవలు గుర్తింపుగా ఈ రోజుకి కూడా హయాంలో నిర్మించినటువంటి పంచవర్ష ప్రణాళిక ద్వారా ఎన్నో ప్రాజెక్టులు కానీ, బహుళార్థ సాధకమైనటువంటి మరి పారిశ్రామిక వాడలు కానీ ఈ రోజుకి ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకుంటూ భావి తరాలకి వారు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకోవడమే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
హైబ్రిడ్ వర్చువల్ మహానాడు క్లస్టర్ సమావేశాలలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో పలు సమావేశాలను పర్యవేక్షించిన మాజీ ఎంపీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. ఉండి నియోజకవర్గంలో ఘనంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను ఎటువంటి తప్పులు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం నూతన హైస్కూల్ ఆవరణలో 7 ఎకరాల భూమిని మున్సిపాలిటీ ఆక్రమించుకోవాలని చూడడం దారుణం దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.